ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో ఆస్తి విషయంపై మరోసారి రాజేంద్రను ప్రశ్నిస్తారు పల్లవి, శ్రేయ. మా చేత అడ్డమైన పనులు చేయించారు, ఇప్పటికైనా ఆస్తి పంచుతారా లేదా అని ఫైర్ అవుతారు. అయితే వీళ్లకి ఆస్తి పంచితే తర్వాత తన పరిస్థితి చెప్పానని రాజేంద్రకి బాగా తెలుసు. అందుకే తెలివిగా కొడుకుల్ని ఎమోషనల్ గా లాక్ చేశాడు. ముగ్గురు కొడుకుల దగ్గర రాజేంద్ర మాట తీసుకున్నాడు. మరి ఆ మాట ఏంటి, ఈ రోజు రాత్రి జరగబోయే ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. పల్లెటూరు కథ కంచికి చేరడం, ప్రెసిడెంట్ ఏకలింగం అరెస్టు కావడంతో రాజేంద్ర ఫ్యామిలీ మొత్తం మళ్లీ సిటీ బాట పట్టారు. మళ్లీ అంతా కలిసి ఆ అద్దె కొంపకు వస్తారు. ఇక ఇదిగో అమ్మ తాళాలు, వెళ్లి తలుపు తెరువు అంటూ అవని చేతికిస్తాడు రాజేంద్ర. అది వినగానే పల్లవి ఇక పెంట మొదలు పెడుతుంది. ఏంటి మావయ్య, మళ్లీ ఈ అద్దె కొంపకే తీసుకొచ్చారు? మన ప్యాలెస్ ఉందిగా అంటూ నిలదీస్తుంది. ఇక దానికి శ్రేయ కూడా తందానా తానా అంటూ వంత పాడుతుంది. అవును మావయ్య, ఇప్పటి వరకు అయితే మన ఇల్లు మనకి లేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం. కానీ ఇప్పుడు మన కొంప మనకి దక్కింది కదా, అయినా ఈ రెంట్ హౌస్ లో ఈ ఇరుకు బ్రతుకు ఎందుకు అంటూ శ్రేయ కూడా ఫైర్ అవుతుంది. ఇక వీళ్ల ప్రశ్నకు రాజేంద్ర సైలెంట్ గా ఉంటాడు. వెంటనే అవని మధ్యలో దూరి, ఏంటి మీరిద్దరూ అంటూ ఏదో చెప్పబోతే, ఆగమ్మ నువ్వు అంటూ పల్లవి ఫైర్ అవుతుంది. మా చేత అడ్డమైన పనులు చేయించుకుని ఇప్పుడు మళ్లీ ఈ ఇంటికి తీసుకొస్తారా అంటూ పల్లవి ఇచ్చి పడేస్తుంది. మీ సొంతూరికి తీసుకెళ్లి అక్కడ మా చేత ఇష్టం వచ్చినట్టు పనులు చేయించారు. ఇప్పుడు మళ్లీ మన పెద్దింటికి తీసుకెళ్లకుండా ఈ అద్దె ఇంట్లోకి తీసుకొచ్చి మమ్మల్ని పని మనుషుల్ని చేద్దామనుకుంటున్నారా అని అడుగుతుంది శ్రేయ. దాంతో అవని ఇక రెచ్చిపోతుంది. అందుకే మిమ్మల్ని మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చింది. మావి గారికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. మీ బుద్ధులు మారిపోతాయని అక్కడికి తీసుకెళ్లారు. కానీ మీరింకా అలాగే ఉన్నారు అంటూ అవని క్లాస్ పీకుతుంది. ఇంతలో రాజేంద్ర కూడా నోరు విప్పుతాడు. మిమ్మల్ని ఆ ఊరు వెళ్లిందే కష్టాలు బాధ్యతలు తెలుసుకుంటారని. ఇప్పుడు మిమ్మల్ని మళ్లీ పెద్ద ఇంటికి తీసుకెళ్తే మీరు అవన్నీ మర్చిపోతారు. కనుక కొన్నాళ్లు మనమంతా ఈ అద్దెంట్లోనే ఉండాలి అని అంటాడు రాజేంద్ర. సొంతిల్లు ఉండగా ఈ ఇరుకు కొంపలో ఉండి కష్టాలు తెలుసుకోవడం ఏంటో, రాజేంద్ర లాజిక్ ఏంటో డైరెక్టర్కే తెలియాలి. మరోవైపు జైలుకెళ్లి చక్రధర్ని కలుస్తుంది రాజేశ్వరి. ఎలా ఉన్నారండి? మిమ్మల్ని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానండి, కానీ ఏదీ వర్కౌట్ అవ్వట్లేదు. ఊరెళ్లిన మా అన్నయ్య వాళ్లు తిరిగొచ్చారు అని పల్లవి ఫోన్ చేసి చెప్పింది. ఎలాగైనా అన్నయ్య వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని విడిపిస్తాను. అవసరమైతే అక్షయ్ కాళ్లైనా పట్టుకుంటాను అనంటుంది రాజేశ్వరి. నువ్వు వాళ్ళని బ్రతిమలాడ్డం కంటే నేను ఈ జైల్లో ఉండడమే బెటర్. నువ్వు అక్షయ్ని కన్న తల్లిలా పెంచావు. మీ అన్నయ్య నన్ను విడిపించమని అక్షయ్కి గట్టిగా చెప్తే వాళ్లు నన్ను విడిపించేవాళ్లు. అది జరగలేదు కాబట్టి మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకింకా అర్థం కాలేదా? నేను చెడ్డవాడినైతే నువ్వు వాళ్ళకి సాయం చేసి నన్ను అరెస్ట్ చేయించావు. కానీ ఇప్పుడు వాళ్ళు నీ బాధని అర్థం చేసుకుని నీకు సాయం చేయడం లేదంటే మీ వాళ్ళు మంచివాళ్ల స్వార్థపరులా అనేది నువ్వు ఆలోచించుకో అంటూ శ్రీధర్ విషం చిమ్ముతాడు. నువ్వు తెలివైన దానివైతే నీ భర్తని అరెస్టు చేయించడానికి వాళ్ళు నిన్ను వాడుకుని వదిలేశారనే విషయం నీకు అర్థమయ్యేది. నేను చేసింది తప్పే, అందుకే చేసిన తప్పుకి బాధపడుతున్నాను, ప్రాయశ్చిత్తపడుతున్నాను. ఈ అవమానం బాధని భరించలేక చచ్చిపోవాలనుకుంటున్నాను. నా తప్పును క్షమించమని నీ కాళ్లు కూడా పట్టుకుంటున్నాను. మంచిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. నా తప్పుని క్షమించి మీ అన్నయ్య వదినల కాళ్లు పట్టుకుంటాను. అవసరమైతే అవని అక్షయ్ల కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడగడానికి కూడా నేను సిగ్గుపడ్డం లేదు. కానీ నా కోసం నువ్వు వాళ్ల కాళ్లు పట్టుకోవద్దు. నేను చేయకూడనే పనులు చేశాను కాబట్టి నా పరువు గంగలో కలిసిపోయింది. నా పరువు పోయినట్టుగా నా భార్యవైన నీ పరువు పోకూడదన్నదే నా కోరిక. దయచేసి నువ్వు నా కోసం ఎవరిని బ్రతిమలాడద్దు. అది నేను భరించలేను అంటూ చక్రధర్ తెగ యాక్ట్ చేసేస్తాడు. ఇక చక్రధర్ దొంగ ఏడుపు చూసి రాజేశ్వరి మళ్లీ కరిగిపోతుంది. మీ మార్పును మంచిని వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ కుమిలిపోతుంది. మీ వాళ్లు మాత్రం నా మార్పును నిరాకరిస్తున్నారు. అది నాకు బాధగా ఉంది అనంటుంది రాజేశ్వరి. నా కారణంగా నా భార్య ఎవరి ముందు చులకన కాకూడదని కోరుకుంటున్నాను. కానీ నా చెల్లెలు తన భర్త కోసం బాధపడకూడదని మీ అన్నయ్య అనుకోవడం లేదు. నీ జీవితం గురించి మీ వాళ్లు ఆలోచించడం లేదంటే మీ వాళ్లు నీకు అన్యాయం చేస్తున్నారని తెలుసుకో అనంటాడు. తప్పు చేసిన మీరు మారారు, కానీ మంచివాళ్ళు అనుకున్న వాళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదండి. వాళ్ళని నా కుటుంబం అనుకోవడం నా మూర్ఖత్వమని అర్థమైందండి. నేను పెద్ద లాయర్తో మాట్లాడి మిమ్మల్ని విడిపిస్తాను అంటూ రాజేశ్వరి వెళ్లిపోతుంది. వెంటనే చక్రధర్ గట్టిగా నవ్వుతూ, నీ వాళ్లని నీ శత్రువులు అనుకునే విధంగా మార్చేశాను. నేను బయటికి రావడానికి నిన్నే ఒక పావులా వాడుకున్నాను రాజేశ్వరి అని అనుకుంటాడు. ఇక తన ముగ్గురు కొడుకుల్ని పిలిపించి రాజేంద్ర ముఖ్యమైన విషయం చెప్తాడు. ఏంటి నాన్న రమ్మని పిలిచారు, చెప్పండి అని అడుగుతారు ముగ్గురు. నా వయసేంటో మీకు తెలుసు. నా ఆరోగ్య పరిస్థితి ఏంటో కూడా మీకు తెలుసు. మీలా నేను ఎక్కువ కాలం బ్రతకలేను. కానీ ఉన్నంత కాలం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను.
పోరాడేటప్పుడు అలాగే పోవాలనుకుంటున్నాను అని అంటాడు రాజేంద్ర. ఆ మాటలకి ముగ్గురు కొడుకులు ఎమోషనల్ అయిపోతారు. నాన్న, మిమ్మల్ని చూసుకోవడానికి మేమున్నాం అంటూ డైలాగులు వేస్తారు. దాంతో రాజేంద్ర అసలు విషయం చెప్తాడు. నా కోరిక ఒక్కటేరా, మీ ముగ్గురు ఎప్పుడూ కలిసుండాలి, కలిసే ఉండాలి. ఏ చరిత్ర చూసినా, ఏ పురాణాలు చూసినా గొడవలు జరిగేది, యుద్ధాలు జరిగేది 100% ఆడవాళ్ల వల్లేరా. మీ భార్యల గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి నాకు తెలుసు. ఆస్తి పంచివ్వగానే మిమ్మల్ని విడగొడతారని నాకు తెలుసు అంటూ రాజేంద్ర క్లాస్ పీకుతాడు. అందుకే నేను బ్రతుకున్నంత కాలం ఆస్తి పంచకూడదనుకుంటున్నాను. అభిమానులు, అనుబంధాల కోసం కాకపోయినా ఆస్తి కోసమైనా మీరు కలిసుంటారనే స్వార్థంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అనంటాడు రాజేంద్ర. ఈ మాటకి ముగ్గురు కొడుకుల ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. మీరు ముగ్గురు కలిసే ఉంటామని నాకు మాట ఇవ్వండ్రా అనంటాడు రాజేంద్ర. కమల్, అక్షయ్ వెంటనే చేతిలో చేవేసి మాటిస్తారు. కాని శ్రీకర్ మాత్రం ఆలోచిస్తాడు. రే శ్రీకర్, ఏంట్రా అని అక్షయ్ అనగానే సరే అంటూ శ్రీకర్ కూడా చేయి కలుపుతాడు. మీ అన్నదమ్ములు ముగ్గురు కలిసే ఉండాలరా అక్షయ్, ఆ బాధ్యత నీదే. ఎందుకంటే నా నమ్మకం, ధైర్యం రెండూ నువ్వేరా అనంటాడు రాజేంద్ర. సరే నాన్న అంటూ అక్షయ్ ఓకే అంటాడు. దాంతో ముగ్గురు కొడుకుల్ని చూసి మురిసిపోతాడు రాజేంద్ర. ఇక అక్షయ్ గదిలోకొచ్చి దిగాలుగా కూర్చొనుంటే, ఏమైందండి, మామీగారు ఏం మాట్లాడారు అని అడుగుతుంది అవని. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. ఇక తరువాయి భాగం ప్రోమోలో తన తల్లి మీనాక్షిని తీసుకుని భరత్ అవని ఇంటికొస్తాడు. అయితే ఇంటి బయటే వీళ్ళని పల్లవి తగులుకుంటుంది. ఏంటి, మళ్ళీ మా ఇంటి మీద పడి తినడానికి తయారయ్యారా? అయినా ఎవడికి పుట్టావో కూడా తెలియని నువ్వు అంటూ భరత్ పై నోరు జారబోతుంది పల్లవి. దాంతో నిన్ను అంటూ పల్లవిని కొట్టేందుకు చెయ్యి ఎత్తుతాడు భరత్. సరిగ్గా అప్పుడే భానుమతి వచ్చి భరత్ చెయ్యి కిందకి దించుతుంది. వెనకాలే మొత్తం గ్యాంగ్ అంతా వచ్చి నిల్చుంటారు. ఏంటి, ఆడపిల్ల మీద చెయ్యెత్తుతున్నావు అని భానుమతి అడిగేసరికి పల్లవి యాక్టింగ్ మొదలెట్టేస్తుంది. ఎలా ఉన్నావని అడిగితే కొట్టడానికి చెయ్యెత్తాడు అంటూ నిందలేస్తుంది. మరిక అక్కడ ఏం పంచాయతీ నడుస్తుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.